ఎగ్జిట్ పోల్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీకి 120కి పైగా సీట్లు వస్తాయన్నారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై అధికారులు స్పందించాలి అంటున్న బాలినేనితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో ఏపీలో వచ్చిన సర్వేలు అటు వైసీపీ శ్రేణులతో పాటు మరికొన్ని పార్టీలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతోటి మాట్లాడేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉన్నారు. అన్నడి తెలుసుదాం. సార్ చెప్పండి, ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మొత్తం కూటమిదే విజయం అని చెప్పేసి అటు నేషనల్ మీడియాకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తరుణంలో వైసీపీ శ్రేణులు కొంత అయోమయానికి గురవుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? నేషనల్ ఛానల్స్ సంబంధించి సర్వేలు వాళ్ళు ఏదో కావాలని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది తప్పితే వేరేదేం లేదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాం, మొన్నేమన్నా ఇండియా టుడే సంబంధించి మై యాక్సెస్ వాళ్ళు 2 నుంచి 4 వైసీపీకి ఎంపీలు అంటారు. మళ్ళీ నిన్న అసెంబ్లీకి వచ్చేప్పటికి 55 నుంచి 77 అన్నాడు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం అయినా మొన్న చెప్పిన దాని ప్రకారం 25 నుంచి 30 ఇవ్వాలి అసెంబ్లీలు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ 77కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు కావాలని క్రియేట్ చేసి హైప్ చేసేదానికి బీజేపీ వాళ్ళతోటి హైప్ చేయడానికి చేశారు తప్ప ఇది ఏమాత్రం ఇది లేదు. టోటల్గా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఈ సర్వే సిస్టమ్ కరెక్ట్గా చేసిన సర్వే సిస్టమ్ అందరూ కూడా వైసీపీ వస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అసలు ఈ సర్వేలు ఇవన్నీ కూడా అవసరం లేదు. ప్రజలు ముఖ్యంగా మహిళలు అధిక శాతం వైసీపీకి ఓట్లు వేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. రాత్రి 10 గంటల దాకా ఉండి కూడా ఓట్లు వేశారు. ఎన్ని సర్వేలు వీళ్ళు చూసారా? వాళ్ళు చేసే సర్వేలు, నేషనల్ సర్వేలు రాత్రి 10 గంటలు ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు మనం న్యాయం చేయాలి, మనం ఆయన ఎన్నో బటన్లు నొక్కాడు, మనం ఒక బటన్ నొక్కాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఈరోజు ఓట్లు వేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా నేనైతే 160 అట్లా చెప్పను, కానీ 120 సీట్ మటుకు డెఫినెట్గా దాటిపోతాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అలాగే మా ప్రకాశం జిల్లాలో మా పార్లమెంట్కి సంబంధించి 7కి 7 నియోజకవర్గాలు గెలుస్తాం. అలాగే జిల్లాలో కూడా గతంలో 8 పాత జిల్లాలో 8 నియోజకవర్గాలు వచ్చింది. దానికి 8 కంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని కూడా తెలియజేసుకుంటాను. ఇది అక్షర సత్యం. ఎవరు కూడా ఆధారపడాల్సిన పనిలే. కూటమికి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అని చెప్పి భారీగా బెట్టింగ్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఎట్లా చూస్తారు? ఈ ఎగ్జిట్ పోల్స్ కాదు, ముందు నుంచి కూడా మా కూటమి వస్తుంది, అవి వస్తుంది, 6 రెట్లు 7 రెట్లు అని చెప్పి ఏదో ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా హైప్ చేస్తున్నారంటే నేను కూడా టీడీపీ పెట్టానని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేసినట్టు పరిస్థితులు వాళ్ళ ఛానల్స్లో చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత వరస్ట్గా ఇంత టైప్ ఆఫ్ సిచ్యుయేషను ఎప్పుడూ లేదు ఈ రాజకీయంలో. ఈ టైపు వరస్ట్ సిచ్యుయేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక పద్ధతి లేదు, బాగులు లేదు. అది ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తున్నాను కూడా తెలియజేస్తుంది. రేపు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా మీతో పాటు మీ కుటుంబ సభ్యుల మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తుంది? నేను అడుగుతున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎవరు ఈ దామచర్ల జనార్దన్ అనే అతను మాట్లాడు, నా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంట, మా కోడల మీద ఓపెన్ చేయాలంట. 2 రోజుల్లో మా గవర్నమెంట్ వస్తుంది, వైఎస్ఆర్ పార్టీ సంగతి అంతా తెలుస్తాను, నువ్వు 48 గంటల్లో వాళ్ళ మీద ఇది చేస్తాను, ప్రైవేట్గా ఇది చేస్తాను బెదిరిస్తూ ఉంటే మరి ఈ ఎస్పీలు ఏం చేస్తున్నారు? మరి వీళ్ళందరూ ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? రెచ్చగొట్టి ఇప్పుడు వాళ్ళు ఈ రకంగా మా కుటుంబం మీద కూడా కేసులు పెట్టాలి, రౌడీ షీట్లు అంటే కేసులు అంటే సరే సహజం అనుకో, రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని ఒక అమ్మాయి ప్రచారం తిరిగిన అమ్మాయిని రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని మాట్లాడతాడు. అది ఎంతవరకు సంస్కారం, ఎంతవరకు ఇదో రెచ్చగొట్టేదానికి, ఇప్పుడు మా కార్యకర్తలను రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎంతవరకు సబబో ఒకసారి మరి ఎస్పీలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, అతను మాట్లాడిన దానికి ఏం చేస్తున్నారో, ఇది రెచ్చగొడతా ఉంటే ఏం మెదకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఇట్లా రెచ్చగొడుతున్నారు, మళ్ళీ పోయి ఎస్పీని కలుస్తాడు, కలెక్టర్ని కలుస్తాడు, ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు అడగాల్సిన బాధ్యత వాళ్ళ ఎస్పీకి కూడా ఉంది. ఫైనల్గా ఈ అంశానికి సంబంధించి అధికార యంత్రాంగానికి మీరేం చెప్పదలుచుకున్నారు? అధికార యంత్రాంగాన్ని గమనించండి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాము,
ఎస్పీ గారికి చెప్తున్నాం, ఈ రకంగా రెచ్చగొట్టే మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని అతను అదుపు చేయమని చెప్పండి. అది నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నా. అది మటుకి ముందర వాళ్ళకి ఈ రకంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, మా కుటుంబాల మీద ఓపెన్ చేయాలని మాట్లాడటం ఎంతవరకు సంస్కారం, మరి ఈ రెచ్చగొట్టే కార్యక్రమం ఎంతవరకు మరి మా కార్యకర్తలు ఓచుకుంటారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్న విషయాలు. ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి అధికారులు స్పందించాలని మాత్రం ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఒంగోలులో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజు.